వెదర్ ఈ పంటల వైపు వెళ్ళొచ్చా, ఇది ఉపయోగకరం ఉంటుందా, ఈ పంట ఏ విధంగా క్రాప్ చేస్తాము, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం ఇప్పుడు మా మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ కొత్త విభాగంలో పార్ట్ ఆఫ్ భాగంగా మనం ఇక్కడ మన నిమ్మగడ్డి యూనిట్లో ఉన్నాం. ఇంగ్లీష్లో లెమన్ గ్రాస్ అని, తెలుగులో నిమ్మగడ్డి అని పిలిచే ఈ అరోమేటిక్ ప్లాంట్స్ ఏ విధంగా పెరుగుతుంది, దీనివల్ల రైతుకి కంపేరిటివ్ ట్రెడిషనల్ క్రాప్స్ కంటే ఇది ఉపయోగకరం ఉంటుందా, దీనికి మార్కెటింగ్లో ఎదురయ్యే ఇబ్బందులు, దానికి సమస్య, సొల్యూషన్, ఇవన్నీ మీకు ఒక బ్రీఫ్గా మీకు చెప్తాను. దానికి అనుగుణంగా మీరు ఒక చాయిస్ తీసుకొని వెదర్ ఈ పంటల వైపు వెళ్ళొచ్చా, ఈ పంటల వల్ల ఆదాయం ఉందంటదిగా బేరీజ్ వేసుకొని మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే ఇది నిమ్మగడ్డి. ఒక ఎకరానికి ఆల్మోస్ట్ ఒక 15,000 to 20,000 మొక్కలు మనము నాటచ్చు. ఈ మొక్కల్ని స్లిప్స్ అంటాం. చిన్న స్లిప్స్ అంటే చిన్న చిన్న మొక్కలని తీసుకొచ్చి మనము ఒక 15,000 to 20,000 మొక్కలు ఒక ఎకరంలో నాటే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఒక 6 సంవత్సరాలు ఇక తీయక్కర్లేదు. 6 సంవత్సరాలు మనం ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ 4 times 5 times అంటే మనం మొక్క పెట్టినప్పటి నుంచి ఒక 60 to 90 రోజుల్లో ఫస్ట్ క్రాప్ వస్తుంది. ఒక ఎకరానికి ఆల్మోస్ట్ 4 టన్నులు అలా ఎస్టిమేట్ చేసుకుంటే సంవత్సరానికి 5 టన్నులు అంటే ఒక 20 టన్నులు మనకు ఆదాయం వచ్చే పంట ఇది. మనం ప్రస్తుతం ఉన్న ఇది క్రాప్ వెరైటీ పేరు కృష్ణ. ఇది హై ఈల్డింగ్ వెరైటీ. ఈ మొక్క, ఈ పంట, ఈ అరోమేటిక్ ప్లాంట్ ముఖ్యంగా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి ఉపయోగపడుతుంది కాబట్టి కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకొని మీరు ఈ పంటకి పోవచ్చు. మీకు ఒక రైతు వారీగా లేకపోతే ఒక సంఘం వారీగా, ఒక సొసైటీ వారీగా మీకు స్లిప్స్ కావాలన్నా, అంటే మీకు మొక్కలు మీ కొత్త వ్యవసాయ క్షేత్రంలో మీ పొలాల్లో వేసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా సొసైటీ ద్వారా మీకు ఇవి సప్లై చేయబడతాయి. అట్లాగే మీకు మార్కెట్ ఎష్యూరెన్స్ కూడా మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. మీకు మాకైనా సప్లై చేయొచ్చు. అలాగే మీరు తయారు చేసి అమ్ముకోవాలంటే మాకు తోచినంత మేము చేయగలిగిన సహాయం మీకు చేసి ఆదాయం పెరిగే విధంగా మేము సహాయం చేయగలము. ఆ విధంగా చేస్తామని మేము మీకు హామీని, ఒక భరోసాని ఇస్తూ ఈ పంట ఏ విధంగా క్రాప్ చేస్తాము, ముఖ్యంగా ఈ లెమన్ గ్రాస్లో అంటే నిమ్మగడ్డిలో క్వాలిటీ అట్రిబ్యూట్స్ని కానీ మనం తీసుకునేటైతే సిట్రాల్ కంటెంట్ ఎంత ఉన్నది అనే దాని మీద మన ప్రైస్ కానీ, మన మార్కెటబిలిటీ కానీ, మన వేరియబిలిటీ కానీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు చూస్ చేసుకునేటప్పుడు రైతులుగా మనకి కృష్ణ వెరైటీ, అత్యధిక ఈ ఆయిల్ని ఇచ్చే వెరైటీని మీరు చూస్ చేసుకోండి. అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ మీరు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్స్ పెట్టాలనుకునేటప్పుడు రైతుల్ని ప్రోత్సహించాలన్నా, మీ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయాలనుకున్న అప్రూవ్డ్ అయిన నర్సరీస్ నుంచి, నోన్ సోర్సెస్ నుంచి మీరు వెరైటీస్ కొనుక్కొని వాడినట్టయితే అది మీకు ఎంతో ఉపయోగకరంగా, ఎంతో లాభదాయకంగా ఉంటుందని రిస్క్ తీసుకోవటం తగ్గించి ఆల్రెడీ ప్రూవెన్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఆ విధంగా మీరు ముందుకు పోతే రైతు వారీగా మీకు లాభం ఉంటుంది. ఎంటర్ప్రెన్యూర్స్గా మీరు కోరుకున్న మార్కెటబిలిటీ, మీరు కోరుకున్న ప్రోడక్ట్ని మీరు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఈ సలహాని మీరు తప్పకుండా ఆచరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. కానీ ఈ గడ్డి వల్ల ఏమవుతుంది మీకు? ఎందుకు 40 అంగుళాలు పెట్టాల్సింది వచ్చిందంటే, అంటే ఒక్క వింటర్ సీజన్ తప్ప ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వెరైటీ పేరు కృష్ణ వెరైటీ. ఇది వచ్చేసేటప్పటికి భూమిని ఫస్ట్ వచ్చేసేటప్పటికి పంటని మనము మొట్టమొదట సిద్ధం చేసుకోవాలి అని అంటే నేలను సిద్ధం చేసుకోవాలి. శుభ్రంగా అంటే గొర్రుదోలించుకున్న తర్వాత నాగలితో సిద్ధం చేసుకున్న తర్వాత ఇది వచ్చి మేము ఈ బోధ పద్ధతిలో వేసాము. ఈ మొక్కకి వచ్చేసేటప్పటికి ఒక మూర అంటే ఒక అడుగు గ్యాప్ ఉంటే సరిపోతుంది. అట్లాగే 40 అంగుళాలేమో ఈ వెడల్పు ఉండాలి. ఎందుకు 40 అంగుళాలు పెట్టాల్సింది వచ్చిందంటే మనకి
ట్రాక్టర్ తోటి మధ్యలో కలుపు రావటం అనేది జరుగుతుంది. దానిని నివారించడం కోసం అని చెప్పేసి ఈ పద్ధతిలో మనం కొంచెం గ్యాప్ పెట్టుకున్నట్లయితే ట్రాక్టర్ తోటి ఈజీగా దున్నుకోవచ్చు. సో మొక్క అప్పుడు చాలా త్వరగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్క వింటర్ సీజన్ తప్ప నీరు లభ్యతని మనకి అనుగుణంగా 365 రోజులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ వింటర్లో ఏంటంటే కొంచెం తక్కువగా పెరుగుతుంది కాబట్టి ఒక వింటర్ అవాయిడ్ చేసుకొని మిగతా 365 రోజుల్లో కూడా మనం పంట ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే ఇది పంట పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి మాత్రం కొంచెం 90 to 100 రోజుల మధ్యలో మొక్క బాగా పెరుగుతుంది. సో మనం అప్పుడు కోసుకొని మనము ఆయిల్కి సిద్ధమైపోతుంది. అట్లా మొత్తం వచ్చేసేటప్పటికి 4 నుంచి 5 సార్లు మనం ఈ పంటని కోసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ పంటలు మనకు వచ్చేటప్పటికి ఎక్కువగా దీంట్లో మందులు అలా ఏమీ వాడాల్సిన అవసరమే లేదు. భూమిని సిద్ధం చేసుకున్నప్పుడు మనం కనుక చక్కగా ఈ ఎరువుని వేసుకున్నట్లయితే ఆ ఎరువు వేసుకోవచ్చు. ఏదైనా మనకి అందుబాటులో ఉంటే కనుక ఈ ఆవు మూత్రము లేకపోతే మామూలుగా ఈ ఎరువు ఏదైనా సరే పశువుల ఎరువు ఒక్కసారి కనుక మనం వాడుకుంటే ఆ పంట ఏపుగా పెరగటానికి అవకాశం ఉంటుంది. నీళ్ళు వచ్చేసేటప్పటికి కొంచెం ఒక ఆల్టర్నేట్ డేస్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అంటే ఇది ఎక్కువ నీటిని కూడా అంత పెద్దగా వినియోగించుకునేటువంటి పంట కూడా కాదు. సో మనకి సరిపడా చూసుకుంటూ వాటర్ని పెట్టుకుంటే మనం సంవత్సరంలో వచ్చేసేటప్పటికి 4 సార్లు కోసుకోగలం కాబట్టి మనకి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అట్లాగే కొంచెం డబ్బుల వారీగా చూసుకున్న మనీ వాల్యూ ప్రకారం చూసుకున్నా కూడా మిగతా పంటతో కంపేర్ చేస్తే దీనికి మనకి రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది. అట్లాగే ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికి ఒక్కొక్క మొక్క వచ్చేసేటప్పటికి మనకి ఒక 2-3 నెలల్లోనే ఈ పిలకలు ఒక 50 స్లిప్స్ వరకు కూడా డెవలప్ అయిపోతాయి. మనం ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే కూడా దాన్ని ఆ పంటని అంటే ఒక మొక్క మనం ఉంచేసేసుకొని మిగతా మొక్కలు పీక్కొని నెక్స్ట్ పొలానికి కూడా మనం పెట్టుకుంటూ ఆ విధంగా కూడా డెవలప్ చేసేసుకోవచ్చు. ఈ మా వ్యవసాయ క్షేత్రంలో యాక్చువల్గా మీరు ఎవరైనా సరే మేము మీకు సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సొసైటీ ద్వారా ఎవరైనా మొక్కలు కావాల్సినటువంటి వాళ్ళకు కూడా మేము ఈ మొక్కలన్నింటినీ కూడా మేము మీకు సప్లై చేస్తాము. అట్లాగే మీరు బైబ్యాక్ అంటే మీరు పంట పండించిన తర్వాత మాకు ఎవరు కొంటారు, మేము వేసి మాకు ఏంటి అని మీరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు మామూలుగా రెడీ అయిపోయిన తర్వాత మీరు మాకు ఫోన్ చేసినా సరే మేమే మీ దగ్గరకు వచ్చేసి మేము కట్ చేసేసుకొని వచ్చి మీకు మేము పే చేసేసిస్తాం. స్పాట్లోనే మీకు డబ్బులు ఇచ్చేసి మేము తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే రైతుకి కొంచెం దిగుబడి డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మిగతా పంటలు అయితే మామూలుగా పోయింది ప్రాబ్లము అది ఇది అని చెప్పేసి అనుకోవటానికి ఆస్కారం ఉంది. కానీ ఈ గడ్డి వల్ల ఏమవుతుంది, మీకు ఎలాంటి తెగుళ్ళు చీడపీడలు అలాంటి ఏమీ ఉండవు. మీకు ఈజీగా పెరుగుతుంది. ఆదాయానికి అవకాశంగా ఎక్కువగా ఉన్నటువంటి పంట కాబట్టి మీరు వేసుకున్నట్లయితే మేము గ్యారంటీగా దీన్ని బైబ్యాక్లో మేము తీసేసుకుంటాము. మీ అందరికీ కూడా ఏదైనా కావాలి అని అంటే మా కావ్య అగ్రి సొల్యూషన్స్ని మీరు సంప్రదించవచ్చు. అట్లాగే ఎవరికి వాళ్ళకే మార్కెట్ ఉంది అని అనుకుంటే వాళ్ళైనా వేసుకొని తీసేసుకోవచ్చు. కానీ దీంట్లో అంటే వేసి మాకు మార్కెటింగ్ సపోర్ట్ లేక ఆపిన రైతులు చాలామంది ఉన్నారు అని చెప్పేసి మాకు కొంచెం దృష్టికి వచ్చింది. సో ఎవరైనా సరే అలా అసలు అనుకోవద్దు. ఈ ప్రకాశం జిల్లా వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిమ్మగడ్డేసినటువంటి ఏ రైతుకైనా సరే మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.